ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే సై ఆట. సై ఆట గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గేమ్ ఎలా ఆడాలి అశోక్? సో నా టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపెంట్స్, నీ టీమ్ లో కూడా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసి కోన్స్ ఉన్నాయి కదా మధ్యలో, కోన్స్ ఉన్నాయి, అక్కడ రింగ్ ఉంది, ఇక్కడ టబ్ లో బాల్స్ ఉన్నాయి కదా. సో నా టీమ్ లో పర్సన్ వెళ్ళి ఆ బాల్ తీసుకుని ఈ బార్డర్ అన్నమాట, ఈ బార్డర్ దాటి వచ్చి ఆ రింగ్ లో పెట్టేస్తారు. సో నేనంత తేలిక వదులుతానా? అక్కడ మీరు బాల్ వేసేటప్పుడు నా టీం నుంచి ఒక పర్సన్ డిఫెండ్ చేస్తారన్నమాట. సూపర్, నీకు అర్థమైపోయింది. సో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ గోల్ లో వేస్తారో వాళ్ళ టీం విన్నర్స్ అన్నమాట. సూపర్. సో మన పార్టిసిపెంట్స్ అర్థమైపోయిందా? మా చిరుత పుల్లులు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? మరి సత్య, సై ఆట గేమ్ ఆడడానికి నీ టీం వాళ్ళు ఫస్ట్ డిఫెండ్ చేస్తారా, నా టీం వాళ్ళు ఫస్ట్ డిఫెండ్ చేస్తారా? డిఫెండ్ చేస్తారా ఆడతారా? డిఫైన్ చేస్తాం. మా వాళ్ళు గోల్ చేస్తారు యారా, మనకి వెనక పెట్టింది కదా. సో వాళ్ళు గోల్ చేస్తారు. లెట్స్ ప్లే. సై ఆట గేమ్ లో గోల్ లో బాల్ వేయడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉందన్నమాట. అశోక్, నా టీం నుంచి కూడా డిఫెండ్ చేయడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. ఈ బార్డర్ ని క్రాస్ చేస్తున్న తన్ని నువ్వు ఎత్తి అక్కడ పడేయాలి. అర్థమవుతుందా? రెడీ? రెడీ, 1 2 3 గో. నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ అయితే గోల్ వేస్తుంది, మరి సెకండ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తానంటుంది. మరి వేస్తుందో ఇదో చూద్దాము. రెడీయారా? రెడీ, 1 2 3 గో. సో నా టీంలో సెకండ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తుంది అన్నమాట. మరి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీయా? రెడీ, 1 2 3 గో. కనిపించే అంతే. సో నా టీమ్ లో థర్డ్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తుంది, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ కూడా గోల్ వేస్తానంటూ వచ్చేస్తుంది. 1 2 3 గో. సో నా టీమ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ అయితే గోల్ వేయలేకపోయింది, మరి ఫిఫ్త్ పార్టిసిపెంట్ వేస్తుందంట. చూద్దాం వేస్తుంది ఇదో. రెడీ, 1 2 3 గో. సో నా టీంలో 5 పార్టిసిపెంట్స్ కి 1 2 3. సో సై ఆట గేమ్ లో నా పార్టిసిపెంట్స్ 3 గోల్స్ చేశారు. సై ఆట గేమ్ ఆడడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీ? రెడీ, 3 2 1 గో. అనుష వే గోల్. బయటికి లాగే. సై ఆట గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ గోల్ వేసేసింది. సో సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. గోల్ వేసేయాలి నువ్వు కూడా, ఓకేనా? రెడీ, 3 2 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే
పార్టిసిపెంట్ కూడా గోల్ వేసేసింది. సో సయ్యాట గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్ రా. రెడీ 3 2 1 గో. సయ్యాట గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ గోల్ వేయడానికి చాలా కసిగా వెళ్ళింది కానీ ఏం చేయలేదు. నా ఫోర్త్ పార్టిసిపెంట్ గోల్ వేస్తానని రెడీగా ఉంది. రెడీయా? రెడీ 3 2 1 గో. ఫిఫ్త్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. రెడీ అశోక్ నిజంగా సడన్ గా బయటికి తీసుకొచ్చేస్తే గ్రౌండ్ లో తీసుకొస్తే ఏంటో అనుకున్నాను. నిజంగా మాస్ గేమ్ అట, చాలా మాస్ గాడారు. సయ్యాట గేమ్ లో నా టీం వచ్చేసి 3 గోల్స్ చేశారు. సయ్యాట గేమ్ లో నా టీం 4 గోల్స్ చేసి విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ పింటర్ టీ షర్ట్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ పింటర్ క్యాట్. ఏది ఏమైనా ఇలాంటి టఫ్ గేమ్ ని మా వాళ్ళైతే సూపర్ గా సక్సెస్ చేసి విన్ అయ్యారు కదా. మా వాళ్ళు రన్నర్స్ అయినా కూడా చాలా టఫ్ గా మీకు పోటీ ఇచ్చారు అనమాట. Yes. సో దానికి మాత్రం నేను గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాను మా వాళ్ళకి. సో ఆ టీం అయినా ఏ టీం అయినా మనకైతే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. సో మరి వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ.